హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ప్రసాదంకి ఈరోజు 3వ రోజు కదండి గణపతిది. శనగపప్పు తాలింపు. ఇది ఒక గ్లాస్ శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్లో. ఎక్కువగా స్మాష్ అయ్యే వరకు పెట్టుకోవద్దు. ఇలా ఇలా తుంచితే ఇట్లా విరిగినట్టు ఉండాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు ఒక 4 ఎండుమిర్చి, దీనికంతా ముందు శనగపప్పు నానబెట్టుకొని విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా తాలింపు అయితే యాజ్ యూజువలే మనము శనగలు తాలింపు చేస్తాం కదండి, సేమ్ అదే మెథడ్. ఇలా ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక కొంచెం గుప్పడంతా కరివేపాకు. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉంచి పెట్టుకున్న శనగపప్పుని ఇలా ఒక చిల్లి గిన్నెలో వేసి పెట్టేసుకోవాలండి. నీళ్ళంతా వచ్చేస్తుంది, డ్రైన్ అయిపోతుంది. ఇది మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి అయిపోయిందండి శనగపప్పు తాలింపు ప్రసాదం. ఇంకా దేవుడికి మనం నివేదించుకోవాలి. ఇంకా ప్రసాదం అయిపోయిందండి. ఇంకా నేను కూడా పూజ చేసుకుంటా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.